వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణలోని పాలిసెట్ నోటిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ రావడం జరిగింది. 10th క్లాస్ స్టూడెంట్స్ డిప్లొమాలో చేరాలంటే ఖచ్చితంగా పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్, అప్లికేషన్ ఫీ ఎప్పుడు కట్టాలి, ఎంత అనే డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వాట్ ఆఫ్టర్ 10th క్లాస్ అనే దానికి సంబంధించిన యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా లభించడం జరుగుతుంది. సో దట్టు కాలేజ్ రివ్యూస్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. 10th క్లాస్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ గెస్ట్ పేపర్స్, అంటే మరుసటి రోజు మీరు ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ని ముందు గెస్ట్ చేసి 75% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటట్టుగా మనం ఒక పేపర్ తయారు చేసి మన ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఫైన్ స్టూడెంట్స్, తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పశు సంవర్ధక, మత్స్య, ఉద్యాన, వ్యవసాయ, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులు చేరాలంటే ఇందులో అర్హత సాధించడం తప్పనిసరి. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 22 వరకు ఫైన్ లేకుండా ₹100 ఫైన్తో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 22 దాకా టైం ఉందండి. కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ ఓపెన్ చేసుకొని అన్ని ఫీల్డ్స్ కవర్ అయ్యేటట్టుగా నేమ్ పర్టికులర్గా మీకు ఏదైతే ఆధార్ కార్డులో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుందో అదే విధంగా నేమ్ వచ్చేటట్టుగా మీరు ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే మరి 10th క్లాస్ పాస్ అయిపోయిన వాళ్ళైనా 10th క్లాస్ చేస్తున్న వాళ్ళని అంటే ఇది యాక్చువల్గా 10th క్లాస్ చేస్తున్న వాళ్ళకి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఒకవేళ పాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ ఇయర్ ఎవరైనా ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది మీకు ఖచ్చితంగా దీంట్లో వస్తుంది. మరి డిప్లొమా ఎంట్రన్స్ రాసిన తర్వాత మేము ఇంజనీరింగ్ చేయొచ్చా అంటే 2 years తర్వాత మీరు ఈసెట్ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఈసెట్ ఎగ్జామినేషన్ రాసి డైరెక్ట్గా ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ జాయిన్ అయిపోవచ్చు. అంటే మామూలుగా ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ తర్వాత ఇంజనీరింగ్ చేస్తారు. అలా కాకుండా 10th తర్వాత ఎస్బీటెట్ తర్వాత ఈసెట్ రాసి డైరెక్ట్గా ఇంజనీరింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు. దీనికి మనకు 22 దాకా డేట్ ఉంది. ₹100 ఫైన్. ఒకవేళ మీరు 22 మిస్ అయితే ₹100 ఫైన్ కట్టి ఎక్స్ట్రా కట్టి అప్లికేషన్ ఫీ 24th రోజు మీరు 24 దాకా చేరొచ్చు అనమాట. అలాగే మే 17 పరీక్ష నిర్వహిస్తారు. మే 17 ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అప్పటికి మీకు ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఫీజు ఎస్సీ వాళ్ళకైతే ₹250, ఇతరులకు అంటే జనరల్ కేటగిరీ మిగతా వాళ్ళందరికీ కూడా అంటే ఫిమేల్కి కానీ మిగతా బీసీ కానీ ఓసీ కానీ అందరికీ ₹500 ఉంటుంది. పరీక్ష జరిగిన 12 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తారు. సో జనరల్గా 10th ఎగ్జామ్ రిజల్ట్స్ తర్వాత ఇమీడియట్గా ఎస్బీటెట్ రిజల్ట్స్ కూడా పాలిటెక్నిక్ రిజల్ట్స్, పాలిసెట్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే 12 days అంటే మే 17 ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మే 29 నుంచి మే 30 లోపల మీకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.